ఐపీఎల్ తాజా సంచలనం మయాంక్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ ఢిల్లీ ఎక్స్ప్రెస్ స్పీడ్ కు మాజీ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ మయాంక్ పేస్ నైపుణ్యాలు అద్భుతమని కొనియాడాడు. వేగంగా బంతిని విసరడంతో పాటు లైనల్ లెంత్ పై కూడా మయాంక్ పూర్తి నియంత్రణ కలిగి ఉండడం ముచ్చట గొలుపుతుందని స్టూవర్ట్ బ్రాడ్ హర్షం వ్యక్తం చేశాడు. అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలవడం పట్ల సాటి ఫాస్ట్ బౌలర్ గా ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. అంతేకాకుండా త్వరలోనే మయాంక్ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని, రానున్న టెస్టు సిరీస్ లో అతడు గనుక ఆడితే జాగ్రత్తగా ఉండాలని స్టీవ్ స్మిత్ కు ఇప్పటికే సందేశం పంపినట్లు స్టూవర్ట్ బ్రాడ్ పేర్కొన్నాడు. మరోవైపు సౌత్ ఆఫ్రికా స్పీడ్ గన్ డేల్ స్టెయిన్ సైతం మయాంక్ పై ప్రశంసలు కురిపించాడు. అతను వేసిన సూపర్ ఫాస్ట్ డెలివరీలు చూసి ఆశ్చర్యపోయానని అన్నాడు. గంటకు 155.8 కిలోమీటర్ల వేగం. మయాంక్ యాదవ్, ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నావంటూ ఎక్స్ వేదికగా మయాంక్ ను అభినందించాడు డేల్ స్టెయిన్. ఇక భారత మాజీ బ్యాటర్ కమ్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా ఢిల్లీ ఎక్స్ప్రెస్ అంటూ అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్ తరపున 21 ఏళ్ల మయాంక్ యాదవ్ శనివారం అరంగేట్రం చేశాడు. పంజాబ్ కింగ్స్ లో తన తొలి మ్యాచ్ ఆడిన ఈ రైట్ ఆర్మ్ పేసర్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గంటకు 155.8 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధిస్తూ ఐపీఎల్ లో తాజా ఎడిషన్ లో ఫాస్టెస్ట్ డెలివరీని నమోదు చేశాడు. అంతేకాకుండా తన 4 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో సొంత మైదానంలో పంజాబ్ పై లక్నో విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.